అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మనం ఇంకొక ప్రముఖ నటుడు, అలనాటి తెలుగు చిత్రాల అందాల నటుడుగా పేరొందిన 'శోభన్ బాబు' గారి సినిమాల గురించి మాట్లాడుకుందామండి ఈ వీడియోలో. 'శోభన్ బాబు' గారు 1960-1970లో వచ్చిన వారి సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అవి అక్కినేని వారు, నందమూరి వారు చలనచిత్ర పరిశ్రమని ఏలుతున్న రోజులు. ఇద్దరు సూపర్ స్టార్స్‌గా వెలుగుతున్నారు. ఆ రోజుల్లో 1960లో కొత్త నటులు చిత్ర పరిశ్రమలోకి రావాలని ప్రయత్నిస్తారనమాట. వారిలో ముఖ్యులుగా రామకృష్ణ, హరనాథ్, కృష్ణ, శోభన్ బాబు గారని చెప్పుకోవచ్చు. అలా ఒకే సమయంలో వీరందరూ చిత్ర పరిశ్రమకొచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చనమాట. శోభన్ గారి చిత్ర ప్రయాణంలో 1960-1970 వరకు చూసుకుంటే ఆయన నటించిన చిత్రాలు మొత్తం 69 చిత్రాలు. అందులో 25 చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు వారు. 42 చిత్రాల్లో హీరోగాను, సైడ్ హీరో పాత్రలు పోషించారండి. అదొక విశేషంగా చెప్పుకోవచ్చనమాట. అంటే శోభన్ బాబు గారు సినిమాలో నిలదొక్కుకుందుకి ఆయనకి 10 ఏళ్ళు పైగా పట్టిందనే చెప్పుకోవచ్చు. స్టార్ స్టేటస్ పొందడానికి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇకపోతే 1959లో వారు మొట్టమొదటిసారిగా 'దైవబలం' అనే చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారండి. ఆ తర్వాత 1960లో వచ్చిన 'భక్త శబరి'లో వేసిన ఆయన చిత్రంగా వేసిన పాత్రతో ఆయన ప్రథమ చిత్రంగా చెప్పుకోవచ్చు. తర్వాత 1965లో ఆయన 21వ చిత్రంగా వచ్చిన చిత్రం 'వీరాభిమన్యు'. అంటే అభిమన్యుడి పాత్రలో శోభన్ బాబు గారు వేశారు. కాంచన్ గారు ఉత్తర పాత్ర వేశారు. తర్వాత నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణుడు. అంటే సినిమా పేరు హీరోగా చూసుకుంటే శోభన్ బాబు గారే హీరో ఈ సినిమాకి. 'వీరాభిమన్యు' సినిమాకి ఆయన హీరో అనమాట. ఈ చిత్రం ఆ రోజుల్లోనే 12 కేంద్రాల పైగా 100 రోజులు ఆడింది. ఆ రోజుల్లో 12 కేంద్రాల్లో 100 రోజులంటే చాలా గొప్పగా చెప్పుకునేవారనమాట. అదొక విశేషంగా చెప్పుకోవాలి. తర్వాత ఈ 60-65 వరకు చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారి చిత్రాల్లో శోభన్ బాబు గారు పాత్రలు పోషించారు. అందులో నందమూరి వారితో 10 చిత్రాలు, అక్కినేని వారితో 2 చిత్రాలు. నందమూరి వారు శోభన్ బాబు గారిని బాగా ప్రోత్సహించారు. తన పౌరాణిక చిత్రాల్లో ఏదో ఒక పాత్ర ఇస్తూ ఉండేవారు. నా అభిమన్యుడిగా కానీ, తర్వాత కొన్ని చిత్రాల్లో నారదుడిగా ఇలా అన్ని పాత్రలు ఇచ్చి పోషిస్తూ ఉండేవారు. శత్రుఘ్నుడిగా 'లవ్ కుశ'లో వేశారు కూడా. అక్కినేని వారితో వేసిన రెండే 2 పాత్రలు ఈ సమయంలో ఒకటేమో 'చదువుకున్న అమ్మాయిల్లో' సావిత్రి గారు భర్తగా వేశారు. ఇంకోటేమో 'సుమంగళిలో' జయంతి గారి మీద, శోభన్ బాబు గారి మీద ఒక పాట చిత్రీకరించారు ఆదుర్తి సుబ్బారావు గారు. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల్లో వీరు నటించిన చిత్రాలు. అయితే 'శోభన్ బాబు' గారికి 'వీరాభిమన్యు' అంత సూపర్ హిట్ సినిమా అయినా కూడా ఎందువల్లో ఆయనకి వెంటనే పెద్దగా అవకాశాలు రాలేదండి. దీనికి కారణం ఏమిటన్నది మనం చెప్పలేము. కానీ పెద్దగా పెద్దగా అవకాశాలు మట్టుకు ఇమ్మీడియేట్‌గా రాలేదు. తర్వాత అదే సమయంలో క 'ఆదుర్తి సుబ్బారావు' గారు కొత్తగా పెట్టి కొత్త హీరోలతో సినిమా తీసిన సినిమాలతో కృష్ణ గారు 'తేనె మనసులతో' పరిచయమయ్యారు అదే ఏడాది. 'వీరాభిమన్యు'తో శోభన్ బాబు గారిని ప్రోత్సహించారు ఢూండి గారు. కానీ అదే ఢూండి గారు కృష్ణ గారు వచ్చిన తర్వాత 'గూఢచారి 116'తో కృష్ణ గారితో మొదలెట్టి వరుసగా కృష్ణ గారితో సినిమాలు తీశారు కానీ శోభన్ గారితో మళ్ళీ సినిమాలు తీయలేదు. మరి కారణం ఏంటో తెలీదు దీనికి. వారు శోభన్ బాబు గారికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంకో విశేషం ఏమంటే ఈ సమయంలో కృష్ణ గారు ముఖ్య పాత్రలో వేసిన చిత్రాల్లో కూడా శోభన్ బాబు గారు అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలు వేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే 'ప్రైవేట్ మాస్టారు', 'లక్ష్మీ నివాసం' చిత్రాలు ఈ సమయంలో ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దీనికి రీజన్స్ మట్టుకు మనకు తెలీదండి. తర్వాత 1969 నుంచి శోభన్ బాబు గారికి హీరోగా మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి వారికి మంచి మంచి సినిమాలు పడ్డాయి. 71 వచ్చేసరికి వారిని స్టార్ స్టేటస్‌కి తీసుకెళ్ళాయి ఈ సినిమాలన్నీ కూడా. శోభన్ బాబు గారి చిత్రాల గురించి చూద్దాం. మొత్తం 69 చిత్రాలు అనుకున్నాం గదా! అందులో వారు నందమూరి వారితో నటించిన చిత్రాలు 18, అక్కినేని వారితో నటించిన చిత్రాలు 5. మొదటి 2 చిత్రాలు కాక అక్కినేని వారితో నటించిన చిత్రాలు 'పూలరంగడు'లో నటించారు వారు. ఆ చిత్రంలో విజయనిర్మల గారు వారి హీరోయిన్. అక్కినేని వారు అన్నపూర్ణ వారి సినిమా అది. అందులో మంచి పాత్ర ఇచ్చారు వారికి. అలాగే 'బుద్ధిమంతుడు' చిత్రంలో నాగేశ్వరరావు గారి ద్విపాత్రాభినయ చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించారండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఒక ఇంటర్వ్యూలో శోభన్ బాబు గారు చెప్పుకున్నారు. 'బుద్ధిమంతుడులో' నాగేశ్వరరావు గారి పక్కన శ్రీకృష్ణుడి పాత్రలో నటించడం వల్ల నాకు 'బాపు రమణులు', 'సంపూర్ణ రామాయణంలో' రాముడి పాత్ర ఇచ్చారని ఆయన స్వయంగా చెప్పారు. ఇది కూడా మనం ఒక విశేషంగా చెప్పుకోవాలండి. అదండి ఆయన ఆహ్, చిత్రాల గురించి చెప్పుకుంటే. ఇకపోతే
ఈయన 1962లో 3 చిత్రాలొచ్చాయి. 1963లో 6 చిత్రాలు, 64 5 చిత్రాలు. అంటే ఇవన్నీ పెద్ద ప్రాముఖ్యత లేని పాత్రలే. 65లో 5 చిత్రాలొచ్చాయి. అందులో ఒకటి ముఖ్యమైన పాత్ర వీరాభిమన్యు. 66లో 5 చిత్రాలు. అందులో కూడా ఒక ముఖ్య పాత్ర హీరోయిన్. 67లో 10 చిత్రాలొస్తే మూడిట్లో ఈయన హీరో. 68లో 9 వస్తే ఐదిట్లో ఈయన హీరో. 1969లో 12 వస్తే అందులో 6 చిత్రాల్లో ఈయన హీరో. 1970లో 10 చిత్రాలొస్తే అందులో 6 చిత్రాల్లో ఈయన హీరో. అదండి ఈయన నటనా జీవితం చూసుకుంటే 60-70 వరకు. ఇప్పుడు కొన్ని ముఖ్య చిత్రాల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో. ఇప్పుడు 'సౌరభ్' గారు 60-70 అనుకున్నాం కదా! అందులో ముఖ్య సినిమాలు చూసుకుంటే 'భక్త శబరి' 60లో వచ్చిందండి. ఆయన మొదటి చిత్రంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన ముఖ్య హీరోగా వచ్చిన మొట్టమొదటి చిత్రం 65లో 'వీరాభిమన్యు'. ఇది రాజలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. 'సుందర్‌లాల్ మెహతా' గారు, 'ఢూండి' గారు నిర్మించారు. 'కాంచన్' గారు వీరి పక్క హీరోయిన్. అదే సంవత్సరం వీరు హీరోగా 'లోగుట్టు పెరుమాళ్ కరిక' అనే సినిమా వచ్చింది. గౌరీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద భావనారాయణ గారు నిర్మించారు. దీంట్లో ఆయన పక్కన హీరోయిన్ రాజశ్రీ గారు. అదే సంవత్సరం పద్మనాభం గారు నిర్మించిన చిత్రం 'పొట్టి ప్రియుడు'. పద్మనాభం గారే మెయిన్ హీరో. రెండో హీరోగా అనుకోవచ్చు శోభన్ బాబు గారు. వీరి పక్క గీతాంజలి హీరోయిన్. తర్వాత 1967లోనే రాజలక్ష్మి శ్రీకాంత్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్‌లాల్ మెహతా గారు నిర్మించిన 'పెన్ని' చిత్రంలో వీరు హీరోగా ఉన్నారు. విజయ నిర్మల గారు వీరి పక్క హీరోయిన్. 'సత్యమే జయం' అనే సినిమా వచ్చింది. అందులో రాజశ్రీ గారు వీరి పక్క హీరోయిన్. అదే సంవత్సరం రామారావు గారి 'శ్రీకృష్ణావతారం' సినిమాలో నారదుడిగా నటించారు శోభన్ బాబు గారు. ఆ తర్వాత రామారావు గారి 'పుణ్యవతిలో' కూడా ఒక చిత్రంలో కూడా వీరికి పాత్ర దొరికింది. అదే సంవత్సరం వచ్చిన 'పూలరంగడు' అన్నపూర్ణ వారి 'పూలరంగడులో' కూడా వీరు నటించారు. వీరి పక్కనేమో విజయ నిర్మల గారు హీరోయిన్. అదే సంవత్సరం రామారావు గారి తమ్ముడుగా నటించిన చిత్రం 'ఆడపడుచు' సినిమా వచ్చిందండి. అందులో వీరి పక్క హీరోయిన్ వాణిశ్రీ. చంద్రకళ గారు రామారావు గారికి, శోభన్ బాబు గారికి చెల్లెలుగా నటించారు. ఆ తర్వాత వచ్చిన చిత్రం రిపబ్లిక్ ప్రొడక్షన్స్ వారి 'రక్త సింధూరం'. ఇందులో రాజశ్రీ గారు హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత చూసుకుంటే అదే సంవత్సరం శోభన్ బాబు గారు హీరోగానే ఒక జానపద చిత్రం వచ్చింది 'కాంభోజరాజు కథ'. దీంట్లో హీరోయిన్స్‌గా రాజశ్రీ, వాణిశ్రీ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారనమాట. వీరు నటించారండి. ఆ తర్వాత సంవత్సరం 1968లో ప్రారంభంలో వచ్చిన చిత్రం 'భార్య' చిత్రం. కౌముది పిక్చర్స్ బ్యానర్ మీద ఎంఎస్ రెడ్డి గారు నిర్మించారు. ఇందులో వాణిశ్రీ గారు శోభన్ బాబు గారి పక్కన హీరోయిన్. ఆ తర్వాత 'చుట్టరికాలు' అనే సినిమా వచ్చింది. లక్ష్మి గారు వీరి పక్క హీరోయిన్. 'మన సంసారం' అనే చిత్రంలో ఇది కూడా మళ్ళీ శ్రీకాంత్ ప్రొడక్షన్స్ సుందర్‌లాల్ మెహతా గారిది. దీంట్లో భారతి గారు వీరి పక్క హీరోయిన్. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి 'శంభు ఫిల్మ్స్' వారి 'పంతాలు పట్టింపులు' సినిమా వచ్చింది. అందులో వీరి పక్కన వాణిశ్రీ, గీతాంజలి హీరోయిన్స్. ఆ తర్వాత వచ్చిన సినిమాయే 'వీనస్ పద్మిని కంబైన్స్' వారి 'లక్ష్మీ నివాసం'. భారతి గారు వీరి పక్క హీరోయిన్. ఈ సినిమాలోని ముఖ్య పాత్రలు మట్టుకు అంజలీదేవి గారు, ఎస్వి రంగారావు గారు వారి చుట్టూ సినిమా అంతా నడుస్తుంది. అందులోనే కృష్ణ గారు కొంచెం హీరోగా చెప్పుకోవచ్చు. కానీ శోభన్ బాబు గారి పాత్ర కృష్ణ గారి పాత్రతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుందండి. ఆ తర్వాత 'జీవిత బంధం' అనే సినిమా వచ్చింది. తర్వాత వచ్చిన సినిమా మళ్ళీ ఎంఎస్ రెడ్డి గారి బ్యానర్ మీదే కౌముది పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన సినిమా 'కలసిన మనసులు'. ఇందులో వాణిశ్రీ గారు హీరోయిన్ వీరి పక్కన. ఆ తర్వాత 1968లో ఆఖరిలో వచ్చిన సినిమా అంజలీదేవి గారి సొంత సంస్థ చిన్ని బ్రదర్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమా 'కుంకుమ భరిణ'. ఈ చిత్రంలో వీరి పక్కన రాజశ్రీ హీరోయిన్‌గా నటించారు. ఇకపోతే మనం 1969 సంవత్సరానికొస్తాం. ఈ సంవత్సరం శోభన్ బాబు గారికి చాలా అత్యుచ్చం సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముందుగా 69లో 'మంచి మిత్రులు' మధు పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమా. ఇందులో విజయ నిర్మల గారు వీరి పక్క హీరోయిన్. ఇందులో కృష్ణ, శోభన్ బాబు గారు నటించారు. ఇది వీరి మొట్టమొదటి మల్టీ స్టారర్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికీ సమాంతరమైన పాత్రలు దొరికాయి ఈ చిత్రంలో. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఉండదు. ఈ సినిమా చాలా బాగుంటుంది. శోభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే సంవత్సరం శోభన్ బాబు గారు నటించిన 'వాహిని' బ్యానర్‌లో బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో నటించిన 'బంగారు పంజరం' చిత్రం కూడా ఇదే సంవత్సరం విడుదలైందండి. ఈ చిత్రం కూడా ఆయనకి చాలా మంచి పేరు తెచ్చింది. వీరి పక్క హీరోయిన్ వాణిశ్రీ. తర్వాత రామారావు గారు నటించిన 'విచిత్ర కుటుంబం' చిత్రంలో వీరి పక్కన హీరోయిన్ షీల. చలం గారు హీరోగా నటించిన 'సత్యకాలపు సత్తయ్యలో' ఈయన సెకండ్ లీడ్ పోషించారు. వీరి పక్కన రాజశ్రీ హీరోయిన్. ఇదే సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారితో బాపు రమణ నిర్మించిన 'బుద్ధిమంతుడు' సినిమాలో శోభన్ బాబు గారు శ్రీకృష్ణుని పాత్ర పోషించారు. ఈ చిత్రం వీరికి చాలా మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రం వల్లే తనకు సంపూర్ణ రామాయణంలో
రాముడి పాత్ర వచ్చిందని కూడా శోభన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత వచ్చిన చిత్రం 'మామకు తగ్గ కోడలు'. ఎస్వి రంగారావు గారు విజయనిర్మల ముఖ్య పాత్రధారులు. విజయనిర్మల గారు వీరి పక్క హీరోయిన్. రామారావు గారి 'నిండు హృదయాల్లో' కూడా వీరున్నారు. వీరి పక్క హీరోయిన్ గీతాంజలి. తర్వాత వీరికి మంచి పేరు తెచ్చిన చిత్రం జెమినీ పిక్చర్స్ వారి 'మనుషులు మారాలి'. ఇందులో శారద గారు హీరోయిన్. సినిమా అంతా శారద గారి చుట్టూ తిరుగుతుంది. కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టే శోభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చింది. ఇందులో హర్నాథ్ గారు కూడా నటించారు. ఆ తర్వాత వచ్చిన చిత్రం సావిత్రి గారి దర్శకత్వంలో వచ్చిన 'మాతృదేవత' రామారావు గారు హీరో. ఇందులో కూడా శోభన్ బాబు గారు ఉన్నారు. వీరి పక్క హీరోయిన్‌గా చంద్రకళ గారు నటించారు. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'కన్నుల పండుగ'. ఇందులో కేఆర్ విజయ్ గారు వీరి పక్క హీరోయిన్. అలాగే ఇంకో మంచి చిత్రం వీరు నటించింది 'తరా శశాంకం'. వీరి పక్క దేవిక గారు తారగా నటించారు హీరోయిన్‌గా. ఇది కూడా వీరికి మంచి పేరు తెచ్చింది. కానీ ఆ రోజుల్లో అడల్ట్ సర్టిఫికేట్ పొందిన చిత్రం. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'ప్రతీకారం'. చంద్రకళ గారు వీరి పక్క హీరోయిన్. ఇంకా మనం 1970కి వద్దాం. 1970లో వచ్చిన వీరి మొట్టమొదటి చిత్రం 'భలే గూఢచారి'. ఇది వసంత్ పిక్చర్ నాడియా వారు నిర్మించారు ఈ చిత్రం. ఈయనకి మంచి పేరే వచ్చింది ఈ చిత్రంలో. ఆ తర్వాత రామారావు గారు నటించిన పెత్తందారు చిత్రంలో కూడా వీరికి ఒక పాత్ర దొరికింది. వీరి పక్క విజయ నిర్మల గారు హీరోయిన్. అదే సంవత్సరం వచ్చిన 'మా మంచి అక్కయ్యలో' వీరు హీరోయిన్ కేఆర్ విజయ. కానీ చిత్రం అంతా కేఆర్ విజయ్ గారితో చుట్టూ తిరుగుతుంది మెయిన్‌గా. తర్వాత వచ్చిన ఉషశ్రీ ప్రొడక్షన్స్ వారి చిత్రం 'పసిడి మనసులు'. ఇందులో వీరి పక్క శారద గారు హీరోయిన్‌గా నటించారండి. ఈ చిత్రం కూడా వీరికి మంచి పేరే తెచ్చింది. అదే సంవత్సరంలో 'జగత్' సీరీస్‌లో వచ్చాయి. ఆ రోజుల్లో ఫల్గుణ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన చిత్రాలు. వాటిలో ఈ 'పసిడి మనసులు' కూడా ఒక చిత్రం అన్నమాట. ముఖ్యంగా ఈ ముఖ్య పాత్రధారి ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు అనుకోవచ్చు. కానీ ఈ చిత్రంలో హీరోగా శోభన్ బాబు గారు, వారి పక్క హీరోయిన్‌గా వాణిశ్రీ నటించారు. అదే సంవత్సరం రామ విజేత ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం 'తల్లిదండ్రులు'. ముఖ్యంగా ఈ సినిమా జగ్గయ్య గారు, సావిత్రి గారు చుట్టూ తిరుగుతుంది. ఇందులో వారి కుమారుడిగా నటించారు. వీరి పక్కన శోభన్ బాబు గారి పక్కన వై. విజయ్ గారు హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అదే సంవత్సరం వచ్చిన చిత్రం 'మాయని మమత'. వీరి పక్కన హీరోయిన్‌గా లక్ష్మి గారు నటించారు. ఇంకోటి 'ఇంటి గౌరవం' మధు పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది మళ్ళీ. ఇది కూడా అరుణ గారు వీరి పక్క హీరోయిన్‌గా నటించారు. ఇదే సంవత్సరంలో వచ్చింది 'ఇద్దరు అమ్మాయిల' చిత్రం ప్రొడ్యూసర్స్ కంబైన్స్. వాణిశ్రీ గారు ద్విపాత్రాభినయం. ఒక పాత్రకి అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రధారి అయితే, రెండో పాత్రకి శోభన్ బాబు గారు హీరోగా నటించారనమాట. ఈ చిత్రం కూడా వీరికి మంచి పేరే తెచ్చింది. ఇంకో చిత్రం ఆ సంవత్సరం వచ్చిన ఆఖరి చిత్రం ఫిలిం క్రాఫ్ట్స్ బ్యానర్ మీద వచ్చింది. 'దేశమంటే మనుషులోయ్' అనే చిత్రం అండి. ఈ చిత్రంలో చంద్రకళ గారు హీరోయిన్‌గా నటించారు. ఇవండి 60-70 వరకు చెప్పుకోవాల్సిన శోభన్ బాబు గారి సినిమాలు మనం మాట్లాడుకున్నాం. ఇకపోతే వీరి పక్కన హీరోయిన్స్‌గా నటించిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, వాణిశ్రీ గారు ఎక్కువ చిత్రాల్లో నటించారు. వారు 8 చిత్రాల్లో శోభన్ బాబు గారి పక్కన నటించారు. తర్వాత రాజశ్రీ గారు 6 సినిమాలు, విజయ నిర్మల గారు 5, గీతాంజలి గారు 3, చంద్రకళ గారు 3, తర్వాత లక్ష్మి గారు 2, భారతి గారు 2, శారద గారు 2, కేఆర్ విజయ్ గారు 2 చిత్రాల్లో నటించారు. కాంచన్ గారు, దేవిక గారు, షీలా గారు, వై. విజయ, అరుణ, సునంద ఒక్కొక్క చిత్రంలో వీరి పక్క హీరోయిన్‌గా నటించారు. ఇకపోతే 70ల్లోని వాణిశ్రీ గారు, శారద గారు శోభన్ బాబు గారితో అనేక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి పేరుగా వీరు పేరు పొందారు. శోభన్ బాబు, శారద, శోభన్ బాబు, వాణిశ్రీ పేరుకి చాలా మంచి పేరొచ్చింది ఆ రోజుల్లో అండి. ఇవండి వీరి చిత్రాల విశేషాలు. ఇంకో విశేషం ఏమంటే, మనం చెప్పుకున్నట్టే 1969లో వచ్చిన 'మంచి మిత్రులు', 'బంగారు పంజరం', 'బుద్ధిమంతుడు', 'మనుషులు మారాలి', 'తరా శశాంకం', 70లో వచ్చిన 'ఇద్దరమ్మాయిలు' వీరికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టి, శోభన్ బాబు గారికి 1971కి ఇంకొన్ని మంచి చిత్రాలు పడి, ఆయనకి స్టార్ ఇమేజ్ రావడానికి ఈ చిత్రాలన్నీ దోహదం చేశాయి. అంటే 1960లో ప్రవేశించిన శోభన్ బాబు గారు 10 సంవత్సరాలు కష్టపడ్డాక 1970 చివరికి ఆయనకి మెల్లిగా స్టార్ ఇమేజ్ రావడం ప్రారంభమైందనమాటండి. అవి శోభన్ బాబు గారి 1960 నుంచి 1970 వరకు సినిమాల విశేషాలు. ఇంకా మరికొన్ని సినిమాల విశేషాలతో వీరి సినిమాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకో వీడియోలో ఇంకోసారి ఎప్పుడైనా. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.